ఎటువంటి ఆపరేషన్ లేకుండా లేటెస్ట్ టెక్నాలజీతో చిన్న ఇంజెక్షన్ తో నన్ను పూర్తి ఆరోగ్యవంతురాలను చేశారు. ఎలైట్ స్పైన్ అండ్ పెయిన్ మేనేజ్మెంట్ సెంటర్ కి వెళ్తే మీ నొప్పులకు స్వస్తి. తల్లి కుమారులను కలిసేందుకు ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతినిచ్చింది. కవిత వేసిన పిటిషన్ను ఇవాళ రౌస్ అవెన్యూ కోర్టు విచారించింది. మరికొంతమంది కుటుంబ సభ్యులను కలిసేందుకు అనుమతించాలని కవిత తరపు న్యాయవాదులు విజ్ఞప్తి చేశారు. అయితే ఎక్కువ మంది కలవడం వల్ల దర్యాప్తుకు ఆటంకం కలుగుతుందని కోర్టు అభిప్రాయపడినప్పటికీ చివరకు తల్లి కుమారుల్ని చూసేందుకు కవితకు అనుమతినిచ్చింది. మరోవైపు మూడో రోజు కస్టడీలో కవితను విచారించారు ఈడీ అధికారులు. ఢిల్లీ ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్లో ఈడీ అధికారులు కవితను విచారించారు. లిక్కర్ పాలసీ మనీ లాండరింగ్ కేసులో కవిత పాత్ర, 100 కోట్ల ముడుపులు, సౌత్ గ్రూప్ పాత్ర, సిసోడియా, కేజ్రీవాల్తో ఒప్పందాలు సహా నిందితులు ఇచ్చిన వాగ్మూలాలపై కవితను ప్రశ్నించారు అధికారులు. లిఖితపూర్వకంగా, మౌఖికంగా కవితను ప్రశ్నించారు ఈడీ అధికారులు. మరిన్ని అప్డేట్స్ మా ఢిల్లీ ప్రతినిధి గోపి అందిస్తారు. గోపి, ఢిల్లీ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో ఈడీ కస్టడీలో ఉన్న కవితను ఈడీ అధికారులు ప్రశ్నిస్తున్నారు. ఈరోజు మూడో రోజు ఈడీ కస్టడీలో ఉన్నారు కవిత. ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు కూడా ప్రశ్నాకాలం ఉంటుంది. సో ఈ సమయంలోనే కవితను వివిధ కోణాల్లో ప్రశ్నించడం జరుగుతుంది. లిఖితపూర్వకంగా అలాగే ఓరల్గా కూడా కవితను ప్రశ్నిస్తారు. ఒక రోజులో 10 కన్నా ఎక్కువ ప్రశ్నలు కూడా వేసే అవకాశం కూడా లేదు. ప్రస్తుతం మనకంతున్న సమాచారం ప్రకారం ఈ లిక్కర్ స్కామ్ మనీ లాండరింగ్ కేసులో 100 కోట్ల ముడుపుల వ్యవహారానికి సంబంధించి ఆయన అంశంపైన కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. అలాగే మనీష్ సిసోడియాతో, కేజ్రీవాల్తో జరిగిన ఒప్పందాలు, లిక్కర్ పాలసీ రూపకల్పనలో ఢిల్లీ అలాగే హైదరాబాద్లో జరిగిన సమావేశాలకు సంబంధించి, అలాగే లిక్కర్ స్కామ్ లో ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులు ముఖ్యంగా అరుణ్ రామచంద్ర పిళ్ళై కానీ, విజయ్ నాయర్, అలాగే అభిషేక్ బోయిన్పల్లి, గోరింట్ల బుచ్చిబాబు, ఈ నిందితులు ఇచ్చిన స్టేట్మెంట్స్ పైన కూడా కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. వివిధ డిజిటల్ ఎవిడెన్సెస్ కి సంబంధించిన అంశాలు, చార్ట్ హిస్టరీస్ కి సంబంధించి కానీ, అలాగే ఆర్థిక లావాదేవీల అంశాలకు సంబంధించి కవితను ప్రశ్నిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ రోజు మూడో రోజు కస్టడీలో కవితను వివిధ కోణాల్లో ప్రశ్నించినట్లుగా సమాచారం. కవితకు కావాల్సిన ఆహారాన్ని, ముఖ్యంగా ఆమె చదువుకోవడానికి కావాల్సిన పుస్తకాలని కూడా కస్టడీలో ఈడీ అధికారులు అందజేసినట్లుగా తెలుస్తోంది. అలాగే ఈరోజు కవిత ఇటు రౌస్ అవెన్యూ కోర్టులో మరొక పిటిషన్ ని దాఖలు చేయడం జరిగింది. తన కుటుంబ సభ్యులు కలిసేందుకు అవకాశం కల్పించాలి అని చెప్పి ఇటు రౌస్ అవెన్యూ కోర్టులో ఒక పిటిషన్ ని ఫైల్ చేయడం జరిగింది. ప్రస్తుతం నేను రౌస్ అవెన్యూ కోర్టు కేంద్ర కార్యాలయం వద్ద ఉన్నాను. ఈ కార్యాలయం వద్దకి మరి కాసేపట్లో సాయంత్రం 6 గంటల నుంచి 7 గంటల వరకు కూడా కుటుంబ సభ్యులు వచ్చి కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. గతంలో ఇచ్చిన ఎవరైతే కుటుంబ సభ్యులు తనను వచ్చి కలిసేందుకు పేర్లు ఇచ్చారో వారి పేర్లతో పాటుగా తన తల్లి శోభ, అలాగే కుమారులు ఆదిత్య, అలాగే ఆర్య, సోదరిమణులు అఖిల సౌమ్య వినుత, అలాగే సోదరుడు ప్రశాంత్ రెడ్డి కలుసుకునేందుకు అనుమతించాలని కోర్టుని కోరడం జరిగింది కవిత. సో కవిత అనుమతిని కోర్టుకు ముఖ్యంగా కవితకు తన అభ్యర్థనకి కోర్టు అంగీకరించడం జరిగింది. అలాగే ప్రతిరోజు కూడా సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య కుటుంబ సభ్యులు వచ్చి ఇక్కడ కలుస్తున్నారు. గడిచిన 2 రోజుల్లో మొన్న అలాగే నిన్న కేటీఆర్, హరీష్ రావు, అలాగే కవిత భర్త అనిల్ కుమార్ వచ్చి కలవడం జరిగింది. కవిత యోగక్షేమాలను తెలుసుకున్నారు. అలాగే న్యాయ పోరాటం పైన ఆమెకు వివరించడం జరిగింది. సో ఈరోజు సుప్రీంకోర్టులో గతంలో వేసిన పిటిషన్ ఉపసంహరించుకోవడం జరిగింది. ఈరోజు ముఖ్యంగా కవితను కలవడానికి కవిత కుమారులు ముఖ్యంగా కలిసే అవకాశం ఉన్నట్లుగా తెలుస్తోంది. గతంలో ఉన్న ముఖ్యంగా పి శ్రీధర్, అలాగే ప్రణీత్ కుమార్, పి శరత్ పేర్లకు బదులుగా తన తల్లి శోభ, అలాగే కుమారుల్ని ముఖ్యంగా ఇందులో యాడ్ చేసినట్లుగా కూడా తెలుస్తోంది. సో ఈరోజు సాయంత్రం కవిత కుటుంబ సభ్యులు మరికొంతమంది వచ్చి రౌస్ అవెన్యూ కోర్టులో ఆదేశాల మేరకు ఇటు ఈడీ కస్టడీలో ఉన్న కవితను కలవబోతున్నారు. సాయంత్రం 1 గంట పాటు ముఖ్యంగా కవిత న్యాయవాదులు 1 గంట పాటు, కుటుంబ సభ్యులు 1 గంట పాటు కలిసేందుకు రౌస్ అవెన్యూ కోర్టు అనుమతించడం జరిగింది. అలాగే 24 గంటలకు ఒకసారి వైద్య పరీక్షలు జరపాలని చెప్పి కూడా ఆదేశించడం జరిగింది. సో కవిత ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి కూడా నిలకడగా ఉన్నట్లుగా తెలుస్తుంది. బీపీ నార్మల్గా, అలాగే ఈసీజీ కూడా నార్మల్గా ఉన్నట్లుగా తెలుస్తుంది. సో దర్యాప్తుకి ఎంత మేరకు సహకరిస్తున్నారు, ఈడీ అడిగిన ప్రశ్నలకు ఎటువంటి సమాధానాలు ఇచ్చారు అన్న విషయాలకు సంబంధించి మార్చి 23వ తేదీనే కోర్టులో ప్రొడ్యూస్ చేసిన సందర్భంగా మరిన్ని విషయాలు తెలిసే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లో సాయంత్రం 6 గంటలకి కవిత కుటుంబ సభ్యులు ఇటు ఈడీ కేంద్ర కార్యాలయం ప్రవర్తన్ భవన్కి చేరుకోబోతున్నారు. అలాగే కవితను కలుస్తారు. ఆవిడ యోగక్షేమాలని
కుటుంబ సభ్యులు తెలుసుకోవడం జరుగుతుంది. సో ముఖ్యంగా కవిత తల్లి శోభ అలాగే కుమారులు ముఖ్యంగా సోదరీమణులతో పాటుగా ఇటు ప్రశాంత్ రెడ్డి సోదరుడు కలవబోతున్నారు. అలాగే కేటీఆర్ కూడా వీళ్ళ వెంట ఈరోజు వచ్చే అవకాశం కనిపిస్తోంది. సో కొంత కుటుంబ సభ్యుల జాబితాలో మార్పులు అయితే చేయడం జరిగింది కవిత విజ్ఞప్తితో. అయితే వీరంతా కలిస్తే దర్యాప్తుకు ఆటంకం కలుగుతుంది అని చెప్పి ఇటు కోర్టు చెప్పడం జరిగింది. అయితే గతంలో ఉన్న కొందరిని తొలగించి ఇటు తల్లి కుమారులు సోదరిని మనల్ని జాబితాలో చేర్చడం జరిగింది. అది కూడా సాయంత్రం ఉదయం నుంచి సాయంత్రం వరకే ఇన్వెస్టిగేషన్ జరుగుతున్నట్లుగా సమాచారం. సాయంత్రం ఇన్వెస్టిగేషన్ అయిపోయిన తర్వాతనే ఇటు కుటుంబ సభ్యులు వచ్చి కవితను కలుస్తున్నట్లుగా తెలుస్తుంది. 2 రోజులుగా ఈరోజు 3వ రోజు. సో ఇంకా 4 రోజుల పాటు కవిత ఈడీ కస్టడీలోనే ఉండాల్సిన పరిస్థితి ఉంది. మార్చి 23వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకి కవితను ఈ కస్టోడియల్ పీరియడ్ ముగుస్తుంది కాబట్టి ఆ తర్వాత కోర్టులో ప్రొడ్యూస్ చేసి కవిత కేసు దర్యాప్తుకు సహకరిస్తే కనుక తన కస్టడీ అవసరం లేదని కానీ లేదా కస్టడీని పొడిగించాలని చెప్పి కానీ లేదా జ్యుడిషియల్ రిమాండ్కి తరలించాలని చెప్పి కానీ ఇటు ఈడీ అధికారులు కోరే అవకాశం ఉంటుంది. సో తదుపరి విచారణ సందర్భంగానే కవిత ఈడీ దర్యాప్తుకు సహకరించారా లేదా కస్టడీలో అన్ని విషయాలు చెప్పారా లేదా అనేది వెల్లడించడం జరుగుతుంది. నిన్న ఒక ప్రెస్ నోట్ కూడా ఇటు ఈడీ అధికారులు విడుదల చేశారు కవిత అరెస్ట్కి సంబంధించి. అలాగే అరవింద్ కేజ్రీవాల్ మనీష్ సిసోడియాకి ముడుపుల అంశానికి సంబంధించి దాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ ఈరోజు ఖండించడం జరిగింది. సో ఈడీ ముఖ్యంగా ప్రెస్ నోట్లు రిలీజ్ చేయడాన్ని తప్పుపట్టడం జరిగింది. సో ఖచ్చితంగా ఈడీ మరిన్ని విషయాలని ముఖ్యంగా ఈ కేసు దర్యాప్తులో భాగంగా వెలుగులోకి తీసుకొచ్చే ప్రయత్నం అయితే చేస్తుంది. అందులో భాగంగానే కవితను తమ కస్టడీలో ప్రశ్నించడం జరుగుతుంది. థ్యాంక్ యూ గోపి ఫర్ ద అప్డేట్స్.